ఈ మగవాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఇది తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు, లేదా డబ్బులు దాచుకుని ఇచ్చేవాళ్ళు. మన తాతల కాలంలో జరిగింది అది. ఆ రోజున ఆర్థిక వ్యవస్థ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పుల కోసం కాదు, అంతా ఇక్కడే జరిగిపోయేది. అవసరమైతే మన మేనమామ, మన తమ్ముడు, మన అక్క, మన అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఇదో నిరంతర ప్రక్రియ. అప్పుడు ఈ పల్లె వాతావరణమే కాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారం లభించేది ఆ రోజు. మంచి పాలు, మంచి పెరుగు, మంచి మజ్జిగ, మంచి వెన్న, మంచి నెయ్యి అన్ని. ఇవాళ అది పోయింది కదా. అసలు ఇవాళ పల్లెల్లో మనం పెద్దవాళ్ళు ఇప్పుడు పల్లెల్లో పెద్దవాళ్ళు ఉంటున్నారు, కుర్రోళ్ళు ఉండట్లేదు. అప్పుడేంటి నాకు తెలిసి నేను చూసిన మా బంధువులు ఉండేవాళ్ళు కొల్లిపారు, అయ్యంకి, నూతక్కి ఇట్లాంటి ఏరియాలు, ఆ చుట్టుపక్కల వాళ్ళే చూస్తే పాలేరులు ఉండేవాళ్ళు అక్కడ. ఈ గేదెలు ఓ 5-6 ఇళ్ల గేదెల్ని ఎంట పెట్టుకెళ్లేవాళ్ళు, లేదా ఒకళ్ళే పెద్దోళ్ళ ఇళ్ల గేదెలు 100 గేదెలు పెంచేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ విధంగా ఈ విచారణ కమిటీ ద్వారా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఆల్రెడీ సిట్ ఉండగా విచారణ కమిటీ వేయడం అంటే తేల్చేయబోతున్నారు ఈ అంశాన్ని, క్లియర్ అయిపోతుంది. ఇంకేం లేదు, అదేంటంటే మాటల హైడ్రామా తప్పించి మరేం లేదు. బేసిక్ గా సుప్రీం కోర్టు వేసినటువంటి సిట్ ఏం చేసిందంటే అసలు వాళ్ళని అరెస్ట్ చేసింది, శిక్షించే వాళ్ళని జైలుకు పంపించింది, వాళ్ళు కేసులు బెయిలు వస్తున్నారు, అదొక పని. ఇక వాళ్ళది ముగిసిపోతూ 36 మందికి సంబంధించినటువంటి బాధ్యుల్ని చేసింది. ఈ 30